నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, అకామా ఉన్నా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మీకు అకామా ఉన్నా సరే కానీ మీరు ఎక్కడికి వచ్చారో అక్కడే పని చేయాల్సి ఉంటుంది. చాలామంది ఖాదీం వీసా మీద వచ్చి బయట పని చేసుకుంటూ ట్యాక్సీలు నడుపుకుంటూ ఉన్నారు, డెలివరీ బాయ్లుగా పనిచేస్తూ ఉన్నారు, కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. అలాగే సూన్ వీసా మీద కువైట్కు వచ్చి వాళ్ళు వస్తూ ఉన్న కంపెనీ లేదా సంస్థలో పని చేయకుండా యజమానుల కోసం వాళ్ళైతే పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్ అధికారులు చాలా క్లారిటీగా చెబుతూ ఉన్నారు. ఎవరైతే కువైటు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో అకామా ఉన్నా సరే కానీ అరెస్ట్ చేస్తారన్నమాట. తాజాగా కువైట్ అహ్మదీ భద్రతా డైరెక్టరేట్ గవర్నరేట్లోని పలు ప్రాంతాలలో ఫాహిల్ పైన దృష్టి సారించి పోలీసులు తనిఖీలను ప్రారంభించారు. ఈ తనిఖీలు ఫాహిల్లోని అక్రమ వ్యాపారులు, రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు మరియు అధికారులకు కావలసిన వ్యక్తులను లక్ష్యం చేసుకుని తనిఖీలు చేశారు. ఫలితంగా వివిధ దేశాలకు చెందిన 79 మంది ప్రవాసులను అరెస్టు చేశారు. వీరిలో గుర్తింపు పత్రాలు లేని వివిధ దేశాలకు చెందిన 39 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి, అలాగే వివిధ కేసులకు సంబంధించి 29 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి, అలాగే వీసా గడువు ముగిసిన వారు లేదా రెసిడెన్సీ అనుమతులు ముగిసిన వారు 5, అలాగే 4 అక్రమ వీధి వ్యాపారులు ఉన్నారు. మరో 2 కూడా అరెస్టు చేశాము. అలాగే వీరిని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పి, అలాగే 63 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం స్కూల్స్ తెరిచేంత వరకు అయితే ఈ యొక్క తనిఖీలు అయితే భారీ స్థాయిలో అయితే జరుగుతాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.